ఎక్కడికి వెళ్తున్నావు? ఇంతకీ నువ్వెవరు? 30 ఏళ్ల నుంచి ఈ ఇంటికి చీఫ్ సర్వెంట్ని. ఓ ఆయన భయపడ్డాను ఎక్కడ ఓనర్ అంటావో అని. నువ్వు ఏంటి ఫస్ట్ డేనే లేటా? ఎవరితను? సో కొత్తగా పాయింట్ చేసిన కేర్ టేకర్. వీడా? సరే దా. స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. పోరా. మార్నింగ్ 6 o'clockకి లేవాలి. తర్వాత నువ్వు రెడీ అయి 7 o'clockకి ఆయన లేపి కాఫీ ఇవ్వాలి. 8 o'clock ఆయన ఫిజియోథెరపిస్ట్ వస్తారు. ఆ ఎక్సర్సైజెస్ అన్ని చూసి తర్వాత నువ్వే సర్కి చేయాలి. 9 o'clock షార్ప్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయాలి. ఓకే? బ్రేక్ఫాస్టా? వద్దు, చేసొచ్చా. ఈ వాకీ టాకీ ఎప్పటికీ మిస్ అవ్వకూడదు. ఆయన ఏం మాట్లాడినా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇందులోనే వినిపిస్తాయి. విత్ నో టైం నువ్వు రియాక్ట్ అవ్వాలి. అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ ఏంటి? నా వెంట పడి నీ టైం వేస్ట్ చేసుకోకు. మీనాక్షి కూడా ఫస్ట్ అలాగే అంది. మీనాక్షి ఎవరు? నా ఎక్స్. ఇదే నీ రూమ్. ఇది నా రూమ్. ఈ ఇంట్లో నీట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఇదే నీ బాత్రూమ్. ఏంటిది? ఇంగ్లీష్ సినిమాలో చూసినట్టుంది. రా సార్ దగ్గరికి వెళ్ళాలి. 2 minutes. త్వరగా రా. రే ఏం చూస్తున్నావురా? సార్ థ్యాంక్ యూ సార్, సూపర్ బాత్రూమ్ ఇచ్చారు. బుద్ధుందా నీకు? ఏం చేస్తున్నావు? ఓ కాళ్ళే అనుకున్నా, చేతులు కూడా పనిచేయవా? సార్ ఇతన్ని చూస్తుంటే ఒక వారం కూడా ఇక్కడ ఉండేలా కనిపించట్లేదు. ఇతన్ని పెట్టుకోవడం టైం వేస్ట్ సార్. ఏమో కొంతమందిని చూస్తుంటే లైఫ్ మొత్తం ఇక్కడే సెటిల్ అయిపోతామేమో అనిపిస్తోంది. సార్ చూసుకోవాల్సింది మీ ఒకరినేగా, ఇంత బిల్డప్ ఇస్తున్నారంటే? ముందు ముందు నీకే తెలుస్తుందిలే. ఫోల్డ్, స్ట్రెచ్, వాచ్ కేర్ఫుల్లీ. బాడీలో ఎవ్రీ బోన్, ఎవ్రీ మసిల్ కదలాలి. ఏది మర్చిపోకూడదు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయించాలి. అస్సలు మిస్ అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా చెయ్యాలి. అర్థమైందా? ఏయ్, చేతుల తర్వాత నేను ఇప్పటి వరకు చేసింది కాళ్ళు, చేతులు కాదు. వారు ఎలా చేస్తున్నారో చూసావా? మొత్తం చూసేసా. సార్ నీ వీల్ చైర్లో కూర్చోబెట్టు. లిఫ్ట్ చెయ్యి. అంతేగా? ఏయ్ బెల్ట్ పెట్టు. బెల్ట్ ఉందా? చూసుకోవచ్చు కదా. నాకేం తెలుసు, ముందే చెప్పాలి కదా. సరే సార్ నీ తీసుకెళ్లి షవర్ చేయొచ్చు. ఏంటి స్నానం? ఏంటి నేను స్నానం చేయించాలా? అసలు కుదరదు. మళ్ళీ ఇదేంటి? ఆయన కాలుకి బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ గా ఉండడానికి ఈ సాక్స్ వేయాలి. స్నానం వరకు ఓకే, ఈ సాక్స్లు ఇవన్నీ నా వల్ల కాదు. కీర్తి తను వేస్తాడులే, నువ్వు వెళ్ళు. ఏంటి సార్ వేస్తాడు? మీరు పెద్ద రూమ్ ఇచ్చి బాత్రూమ్ ఇచ్చినంత మాత్రాన ఏ పని పెడితే ఆ పని చేస్తావా? ఏం పర్లేదు. హలో, పళ్ళు తోమాలి, స్నానం చేయించాలి, తలకు నురుగు రావాలి, ఇవన్నీ నా వల్ల కాదు. ఇంకోటి చూడు. రైట్ చుప్లి, ఆల్మోస్ట్ అందరు నిన్ను చీ కొట్టారు. ఆయనకి నువ్వు ఎలా నచ్చావో నాకు అర్థం కావట్లేదురా. ఓ 4 నెలలు అక్కడే సావు. ఈ కేసు కొట్టేశాక షార్జాలో ఉన్న అందరి గారితో మాట్లాడి నేదో సెట్ చేస్తాను. కోర్టులో ఉన్నాను, ఫోన్ పెట్టి. హలో హలో, ఇంకా 4 నెలల సీను సీను సార్ నీళ్లు కావాలి.
ఏయ్ ఏయ్ సీను లారీకి పంపించాలి, బ్రౌన్ ఫైల్లో పెట్టు. అది పర్సనల్, బ్లాక్ ఫైల్లో పెట్టు. ఏం చేస్తున్నావు? చూడు చూడు, ఇంత వేడిగా ఉన్నా ఎనకేం కాలట్లేదు చూడు. ఏ ఇడియట్! ఏయ్ ఏంటి ఆడుకుంటున్నావా? సార్ మీకేం కాలట్లేదా? మ్మ్. 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 హలో సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ మ్మ్. మిమ్మల్ని సార్ సార్ అని పిలిస్తే నాకు స్కూల్ గుర్తొస్తుంది. అసలే మన స్కూల్ అంటే పడదు. మామూలుగా ఎవరినైనా వరుసలు పెట్టి పిలవడం అలవాటు. మిమ్మల్ని కూడా అలాగే ఏమని పిలుస్తావు? అన్నయ్య అని పిలవచ్చా? ఏంటన్నయ్య ఎప్పుడు ఇదేనా? ఇలాంటి అమ్మాయిలు ఎక్కడ ఉంటారు? ప్యారిస్. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? చాలాసార్లు సీను, ఇట్స్ మై ఫేవరెట్ సిటీ. ఇంతకుముందు ఎప్పుడైనా నాకు స్ట్రెస్ అనిపిస్తే అక్కడికి ఎస్కేప్ అయిపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు బాటిల్ తీసుకొస్తారా? ఆటో స్టాండ్లో ఆటోలో పెట్టినట్టు ఎన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ. మనం ఏ కార్లో వెళ్దాం అన్నయ్య? మనం కార్లో వెళ్ళట్లా, ఆ. ఆ వ్యాన్లో వెళ్తున్నాం. ఇది వ్యాన్ కాదు, అంబులెన్స్. మీరేమైనా పేషెంటా దాంట్లో వెళ్ళడానికి? నేను కార్లో వెళ్ళడం కరెక్ట్ కాదని డాక్టర్లు చెప్పారు. మీ డబ్బున వాళ్ళంతా ఇంతే. ఈ డాక్టర్లు బాబాలు ఏం చెప్తే అది వింటారు. మన రేంజ్కి ఈ అంబులెన్స్ కరెక్ట్ కాదు. ఏ కార్లో వెళ్దాం చెప్పండి? నీకే కారు నచ్చింది? ఏంటనే సౌండ్ ఇలా ఉంది? వీడిని చూస్తుంటే ఇంకేం చేస్తాడో అని భయంగా ఉంది.